మరి మనము గతంలో ఎన్నో ప్రాజెక్టులు కట్టినాం. ఆ కట్టిన ప్రాజెక్టులకు ఇవాళ వీళ్ళు ఏం చేస్తున్నారు, అన్ని వంకలు పెడుతున్నారు. గదెట్లా కట్టిండ్రో గిదెట్లా కట్టిండ్రు. 3 సంవత్సరంలలో తెలంగాణ తెచ్చుకుంటే నీళ్ల కోసం, మరి 3 సంవత్సరంలో దేశంలో ప్రపంచంలో ఎక్కడ కట్టని ప్రాజెక్టులు ఇవాళ మన తెలంగాణలో మరి మన నాయకుడు కేసీఆర్ కట్టిందంటే మొత్తం అన్ని దేశాలు మొత్తం భారతదేశం వైపు చూసి ఇలా కేసీఆర్ దిక్కు చూసిండ్రు. ఇంత బ్రహ్మాండమైన ప్రాజెక్ట్ ఎట్లా కట్టిండ్రు, ఎట్లా నీళ్ళు ఇస్తుందని చెప్పి ఇలా దాన్ని మరి కోడిగుడ్డు మీద ఎంటికలు వీగినట్టు ఎవడెవడు రకరకాలుగా మాట్లాడుతున్నారు. ఎవ్వరు మాట్లాడినా ఖచ్చితంగా ఇవాళ మన ప్రాంతంలో ఉన్నది మల్లన్న సాగర్, మన దుబ్బాక నియోజకవర్గంలో ఉన్నది. కొట్లాడతాం, గిరిదీస్తాం, వాళ్ళ సంగతి చూసి నీళ్లు ఇప్పించే బాధ్యత మేము తీసుకుంటాం. ఇలా నీళ్లు రాకుండా కూడా అడ్డుకోవాలి, వాళ్ళకి పేరు వస్తుంది నీళ్లు ఇస్తా అని చెప్పి మరి కాంగ్రెస్ నాయకులు కూడా నిన్న తూములు వదలమంటే పోతే తూములు కూడా వదలనీయలేదు. మీకు తెలుసో తెలియదో తెలుసుకోవాలి. కుడెల్లి వాళ్ళకి నీళ్లు వదలమంటే నీళ్లు వదలనిస్తలేదు. ఇలా మన రామాంపేట కెనాలకు నీళ్లు వదలమంటే వదలనిస్తలేరు. మన చేగుంట, దౌలతాబాదు, రాయపోలు ప్రాంతంలో ఉన్న ప్రజలు పాపం రైతులు వచ్చి రోజు నా దగ్గర మొరబెట్టుకుంటున్నారు. అప్పుడేమో ఒక ఫోన్ కాల్ మీ ఊర్లోకి వెళ్ళి ఫోన్ వచ్చిందంటే నీళ్లు వదిలేదు. మల్లన్న సాగర్కి వెళ్ళి కానీ రంగనాయక సాగర్కి వెళ్ళి. ఇవాళ ఏముంది పరిస్థితి, మేమే రావాలి, మా మంత్రులు రావాలి, అప్పటిదానికి వదలొద్దు, అట్లెట్లా వదులుతారు ఇట్లెట్లా వదులుతారు కానూన్ మాట్లాడుతుంది. ఇవాళ ఊరి కోసం కట్టుకుంటాం, రైతుల కోసమే కదా. మరి పొలాలు ఉన్నాక నీళ్లు వదిలితే లాభమా, మరి పొలాలు ఎండకు ముందు నీళ్లు వదిలితే ప్రజలకు సౌకర్యం ఉంటుంది అని చెప్పి ఇవాళ వాళ్ళు ఆలోచించాలి. దయచేసి మరి ఏమైనా కక్ష ఉంటే, కోపం మీద ఉంటే మా మీద తీసుకోవాలి, ఎమ్మెల్యేల మీదనో మంత్రుల మీదనో మా మీద తీసుకోవాలి దమ్ముంటే, గానీ ప్రజలను ఇబ్బంది పెట్టద్దు అని చెప్పి నేను హెచ్చరిస్తున్నా. రైతులను ఇబ్బంది పెట్టద్దు, పేద ప్రజలను ఇబ్బంది పెట్టద్దు. మీకు మా మీద కోపం ఉంటే, మా పార్టీ మీద కోపం ఉంటే, దమ్ముంటే మాతోటి కొట్లాడురు తప్ప, మరి మీకేమైనా ఇంకా కోపం ఉంటే మనం తీసుకుపోయి జైల్లో పెట్టుడు తప్ప ప్రజలను మాత్రం ఎక్కడ కూడా మీరు వారిని ఇబ్బంది పెట్టద్దు. మరి మా దుబ్బాక ప్రజలు ఉద్యమంలో ముందటి వరుసలో ఉన్న నాయకులు, ముఖ్య నాయకులు మొత్తం ఇక్కడి నుంచే ఉద్యమం పుట్టింది తెలంగాణ కోసం. మరి దాని ఫలితంగానే ఇవాళ ఇన్ని ప్రాజెక్టులు ఇలా దుబ్బాకలు కట్టుకుంటున్నాం. కాళేశ్వరం ప్రాజెక్టు ఇలా ప్రపంచంలోనే ఒక గొప్ప ప్రాజెక్టు ఇవాళ మనం. మరి కాళేశ్వరం ప్రాజెక్టు కట్టుకుంటే దుబ్బాక నియోజకవర్గంలో ఉన్న అన్ని 8 మండలాలకు మరి నీరిచ్చే రీతిలో మరి అప్పటి ముఖ్యమంత్రి గారు మరి ఊరుకు నీళ్ళు ఇచ్చే డ్రైన్ చేసి కాలువలకు మొత్తం ప్రణాళికలు చేస్తే, మరి నిన్ననే నేను సెక్రటరీకి పోయి మంత్రిని కలిసి వచ్చిన ఉత్తమ్ కుమార్ రెడ్డిని. మరి మాకు ఎక్కడ కూడా ఇంకా ల్యాండ్ ఎక్విజిషన్ కాలేదు, రైతులకు పైసలు రాలేదు. మరి ఇప్పుడన్నా మీ ప్రభుత్వం వచ్చింది కదా, మరి మీరు ఇచ్చి మరి చేస్తారా లేదా, మరి మేము చేసిన వాటికి అడ్డుపడ్డారు, అన్ని కాలువలు ఆపిచ్చారు కదా మీ ప్రభుత్వం ఉన్నప్పుడు, మరి మీరు ఏ తరహాలు ఇస్తారని చెప్పి నిన్న మాట్లాడొచ్చిన ఆయన. వారం రోజులు టైం ఇచ్చిండు, టైం పెట్టి వచ్చినా మరి ఆయన ఇవ్వకపోతే మరి మనం అందరం కూడా రైతుల పక్షాన మేము ఉంటాం ఖచ్చితంగా. మరి ఏ కాలువలు కంప్లీట్ కాలేదో, ఇవాళ దుబ్బాక కెనాల్ నుంచి రావాల్సిన కాలువ కూడా మరి శిలాజీనగర్ మరి వెంకటగిరి తండా వరకు కూడా కాలువ నీళ్లు రావాలి, అవి తెచ్చే బాధ్యత మేము తీసుకుంటాం. మీ తరఫున నేను ఖచ్చితంగా కొట్లాడతా.